కరెక్ట్ టైంకి వస్తుందని మైక్రో అరిచి మరీ చెప్పాడు. ట్రైన్ ఇంకా రాలేదమ్మా, గొంతు ఎండిపోతుంది. మంచినీళ్ళు కూడా తెచ్చుకోలేదు. మీరు లగేజ్ చూస్తుండండి, నేను వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొస్తాను. సరే. ఒక ఫ్రూటీ ఇవ్వండి. ఓ దౌర్భాగ్యుడా, ఇక్కడ కూడా దాపించావా? దానికి వీసా వచ్చి అమెరికాకి వెళ్ళిపోతే నాకన్నా ఎక్కువగా నష్టపోయేది ఎవరో తెలుసా? నువ్వే. ఇంతకాలం దానికి వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టిన ఘనుడివి నువ్వేగా. ఏంటి దర్జాగా దాని జీతం మీద బ్రతకడం మిస్ అయిపోతుందని ఆకాశ రామాయణ లెటర్స్ రాసి పెళ్లిళ్ళు చెడగొట్టేవే. ఇవన్నీ నాకు తెలియవనుకుంటున్నావా? ఇప్పుడు అది అమెరికాకి వెళ్ళిపోతే నీ గతేంటి? చేతుల్లో చిప్పేగా. అంత కర్మ నాకేం పట్ల. అది ఇక్కడైతే రూపాయలు రాలుస్తుంది, అక్కడికి వెళ్తే డాలర్లు కురిపిస్తుంది. అయినా నీకెందుకో? నా కూతురు సంపాదన నా ఇష్టం. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తే నాకేంటి? నీ పాతికి వెళ్ళి నీ మొహాలు కొడతాను. అయితే కొట్టు. ముందాన్ని వదిలిపెట్టు, చెన్నై దాకా వెళ్ళని. సరే, మాట తప్పావో జాగ్రత్త. అలాగే. ఎంతసేపు అదేమో వచ్చి? ఇప్పుడే. ఎవరితోనూ మాట్లాడుతున్నట్టున్నా? ఎవరినన్నా? నేనా? ఎప్పుడు? ఓహో అదే, ఎవరో పాత ఫ్రెండ్. నీకు తెలియదులే. అవును, తెలీదు. నీకు తెచ్చుకోలేదమ్మా? నాకు నీ అంత దాహం లేదు. హాయ్. హే, కంగ్రాట్స్. థ్యాంక్స్. హలో. హాయ్ ఆంటీ. హాయ్ బన్నీ. ఫోన్ అమ్మకివ్వమ్మా. అలాగే. నీకు అసలు బుద్ధుందా? వీళ్ళని తప్పించుకోవడానికేగా మనం అమెరికా వెళ్ళింది. మళ్ళీ ఒక్కొక్కళ్ళని అక్కడ చేరుస్తావా? నేను బుద్ధి లేదాన్న నీ ఉద్దేశం? మమ్మీ ఫోన్. హంసని అమెరికా తీసుకెళ్లేది ఎందుకు అనుకుంటున్నావు? అక్కడేటూ మనకి నౌకర్లు పెట్టుకునే అవకాశం లేదు. అందుకే దీనికింత ముద్ద పడేస్తే జీతం పత్తం లేని పని మనిషిలా పడుంటుంది. దాని ప్రేమేటూ ఫెయిల్ అయింది. పెళ్లి పెటాకులు ఎలాగూ చేసుకోదు. అర్థమైందా? అమ్మ సుధా, ఇదా నీ ప్లాను? హ్యాట్స్ ఆఫ్ యువర్ బ్రెయిన్స్. అమ్మో, వాళ్ళ ముందు ఎంత ప్రేమ, ఎంత సెంటిమెంట్ పిండేశావు. చివరికి నీ గురించి ఇంత బాగా తెలిసింది నేనే నమ్మేశాను. నాన్న, విటమిన్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? ఉంటాను. బాయ్. నీతో మాట్లాడుతుంటే అమ్మ నా దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వేంట్రా ఇంత పొద్దునే లేచావు? హంస చెన్నై నుంచి వచ్చిందేమో అనుకున్నా. అదే వాళ్ళ నాన్న కూడా కంగారు పడుతున్నారు. తిని కూర్చుని కంగారు పడే బదులు తన కూతురు కోసం చెన్నైకి ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా. కొడుకు కోడలు అమెరికా వెళ్తే ఇంకెవరికి చేస్తారు ఫోను? అది నిజమే. మరి తన ఆఫీస్ కూడా రాలేదంటమ్మా. నువ్వు ఎంక్వైరీ చేసావా? ఎంక్వైరీ ఏం కాదు, ఊరికేదో కనుక్కున్నాను అంతే. హంస నీకు గుర్తుకొస్తుంది కదా? సర్లే, ముగ్గులేసుకో. మీ ఇద్దరూ ఒకటవ్వాలని ఈ ముగ్గులను నేను 12 ఏళ్లుగా ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నడుపుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పెళ్లి కాని ఆడపిల్లలే. అందుకే కుమారిగానే మిగిలిపోయారు. సింహాద్రి, హాస్టల్ అడ్రస్ కి ప్రేమ రేఖలు రాకూడదు. మీ రూములకి అబ్బాయిలు రాకూడదు.
మీరెవ్వరూ హాస్టల్ కి లేట్ గా రాకూడదు. ఎవరు సుఖంగా ఉండకూడదు, ఎవరు ఆనందంగా బతకూడదు. చెత్తం. హాస్టల్ రూమ్ కి ఎవరొచ్చినా సాయంత్రం 4 నుండి 6 లోపే. ఆ తర్వాత ఒక్క మొగ పురుగు కూడా గేట్ లోకి రాకూడదు. అదే మరి మగాళ్ళంతా పురుగులు అని లక్ష్మణ గీత గీసుకోబట్టే కుమారిగానే ఉండిపోయారు. నోర్మై నోరేనా ఇంకేమన్నా మూసుకోమంటారా? బంధువులు స్నేహితులు అంతా ఆదివారాలే రావాలి. నా కోసం ఎవరు రారండి. అవునా? అయితే నువ్వు కూడా కుమారిగానే ఉండిపోతా. పదవే రూమ్కి వెళ్దాం. అగ్ని 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 ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నా. ఒక్క క్రిమినల్ కూడా కేర్ చేయట్లేదు. సార్ ఆవేశపడకుండా కాసేపు కూర్చోండి సార్, అసలే బీపీ. అగ్నితో ఆడుకోవడం అంటే నిప్పుతో చెలగాటం అని వాళ్ళకి తెలిసేటట్టు చేస్తాను. సార్ నాదో డౌట్, ఇంత అద్భుతమైన టాలెంట్ పెట్టుకుని ఏ సినిమా హీరోగానో ట్రై చేయాలి కానీ ఈ ఫీల్డ్లోకి వచ్చారేంటి సార్? హీరో అవదామని ట్రై చేశాను. రామానాయుడు గారిని కలుద్దామని స్టూడియోకి వెళ్ళాను. ఆయన లేరు, ముంబై వెళ్ళారంట. అక్కడ వాళ్ళ అబ్బాయి సురేష్ బాబుని కలిశాను. నవ్వుతో సెకండ్ ఇచ్చి గెట్అవుట్ అన్నారు. అంతే, ఏం చేయాలో అర్థం కాక ఇలా ఎస్ఐ. హలో, ఓకే, థ్యాంక్ యూ, గుడ్. ఆ మాఫియా గ్యాంగ్ లీడర్ సెల్ నెంబర్ కనిపెట్టారంట, కానీ ఆ సెల్కి వెళ్ళే కాల్స్ మాత్రం ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావట్లేదట. ఇప్పుడు ఏం చేద్దాం సార్? సిద్ధం కండి, ఈ ఇన్స్పెక్టర్ అగ్నిని చూచి ఇన్స్పెక్టర్ కండి. దేశం కోసం ధన మాన ప్రాణాలను తృప్రాయంగా అర్పించడానికి సిద్ధం కండి. కమాన్. ఆ సెల్ ఫోన్ జూబ్లీల్స్ ఏరియాలోనే ఎక్కడో ఉందంట. కమాన్, బయలుదేరండి. ఇంతమంది ఎందుకు సార్, మీరు ఒక్కరే వెళ్ళండి. ఏమయ్యా, ఒక్కనే పోవాలనా? ఏం సత్యనారాయణ మినిస్టర్ అంటే ఎటకాలంగా ఉందానా? అసలే ఇట్లిస్టున్నా. నేను పోతే తుప్పుకున్న బయలు చేస్తే ఏం మాట్లాడుతున్నావా? నీకు బుద్ధి లేదు, నాకు సిగ్గు లేదు. ఏ వేస్ట్. ఇప్పుడే కదా దేశం కోసం రక్తమాన ప్రాణం ఇస్తా ఉన్నారు అన్నారు. ఏదో ఎమోషనల్లో మనసులో ఉన్న మాట బయటికి అనేసారు, అందుకే అన్నారు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. అయినా వాళ్ళ దగ్గర బాబులు తుపాకులు ఉన్నాయి, మన దగ్గర బాబులు లేవు కదా, ఉన్న తుపాకీలు పేలవు. ఏమండి డాక్టర్ గారు? డాక్టర్ గారు, మా వాడు ఆపరేషను ఫెయిల్. అమ్మాయ ఫెయిల్ అయిందట్లేదే. ఫెయిలా అంటే మా పుల్లాయి? మీ పొలయ్యకి ఏం కాలేదయ్యా, నా సెల్లు పోయింది. సెల్లు పోయిందా? మా జాగ్రత్త, పచ్చి మీద మా అయ్యా ఈ డాక్టర్ పెట్టెలో వస్తువులు దాచిపెట్టుకున్నట్టు నా పొట్ట ఒక దాంట్లో వస్తువులు దాచిపెట్టాడు మా అయ్యా. ఏమయ్యా డాక్టర్, అది పొట్టనుకున్నావా ఏదైనా పెట్టనుకున్నావా? నీ ఇష్ట ప్రకారం అందులో వస్తువులు పెట్టడానికి అదిగో సమయానికి ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు మరే ఏం పర్వాలేదు డాక్టర్ గారు, వీడి దగ్గర మీ సెల్ ఫోన్ దొరికింది. కానీ వీడి సెల్ ఫోన్ ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. ఇదిగోండి వాడి సెల్లు. ఇది మీ దగ్గరికి ఎలా? అది వాడి పొట్టలో ఉంది. అందుకే సార్ మా పుల్లయ్య గారి పొట్టలో నుంచి మిస్డ్ కాల్ సౌండ్స్, ఎంగేజ్ సౌండ్స్, రకరకాల వింత సౌండ్స్ వచ్చాయి. ఈ డాక్టర్ చేసిన పని వల్ల ఎంత ఘోరం జరిగిందో తెలుసా అండి? నాకు 2 సార్లు ఆపరేషన్ అయింది. నేను 2 సార్లు బిల్లు కట్టాను, పైగా ఒక నిండు ప్రాణం పోయి ఉండేది. అయ్యా, ఒక్క ప్రాణం ఏమిటి, బాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ ఫెయిల్ అయ్యి కొన్ని 100,000 ప్రాణాలు దక్కాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాడు. కాబట్టి ఇందిరమ్మ పథకం కింద 10 లక్షల రివార్డు కూడా ప్రకటించామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఓ థ్యాంక్ యూ, మైండ్ బ్లోయింగ్. క్యాష్ ఇస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు కాదు ఇస్తుంది, పుల్లేకి ఇస్తున్నాం. మీ లైసెన్స్ టోటల్ గా క్యాన్సిల్ చేస్తాయి. ఆ విధంగా ముందు పోతున్నామని చెప్పేస్తున్నాడు. వెళ్ళాల్సింది ముందుకు నువ్వు కాదు, వెనక్కి. అరే వెళ్ళిపోతున్నారేంటి? క్యాష్ విషయం ఎవరితో మాట్లాడాలి? సెల్లో మాట్లాడుకో, లేకపోతే నేను పోలీస్ స్టేషన్ సెల్లో ఎందుకండి అంత స్ట్రెయిన్ కావద్దు. సిస్టర్ కమాన్. బయలుదేరాడు. మా అయ్యా హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకుంటే 10 లక్షలు ఇస్తారని మా ఊర్లో అందరికి చెప్పేస్తా. మా నాయనే, నీ కడుపులో సెల్లు కాదురా, కంప్యూటర్.